అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి సొంతిల్లు కట్టుకోవాలి అనే కోరిక ఉంటుంది. అలా తమ కోరిక నెరవేర్చుకోవటానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. డబ్బును సంపాదించి కూడబెడుతూ ఉంటారు. కొంతమంది మాత్రమే తమ కలను సాకారం చేసుకోగలుగుతారు. కొంతమంది ఎంత కష్టపడ్డా కూడా ఇంటిని కట్టుకోలేకపోతారు. ఇప్పుడు పట్టణాలలో, నగరాలలో ఇల్లు కట్టుకోవాలన్నా, పొలం కొనుక్కోవాలన్నా, స్థలం కొనాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారము. అయితే సొంతిల్లు కట్టుకోవాలి అని అనుకునే వాళ్ళ కోసము వాస్తుశాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. ఈ పరిహారాలు గనక చేసినట్లయితే తప్పకుండా సొంతిల్లు కట్టుకోవాలి అన్న కోరిక తొందరలోనే నెరవేరుతుంది. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ గూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా సొంతిల్లు కట్టుకోవాలి అని అనుకునేవారు ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలో చెప్పిన పరిహారాలు చేసినట్లయితే మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి సొంతిల్లు కట్టుకోవాలి అన్న మీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాయి. మీరు తొందరలోనే అద్దింటి నుంచి సొంతింటికి మారిపోవటం జరుగుతుంది. సొంతిల్లు కట్టుకోవాలి అంటే ముఖ్యంగా శనిదేవుని యొక్క అనుగ్రహం కావాలి. శనిదేవుని ప్రసన్నం చేసుకోవాలి అంటే పడమర దిక్కున శనిదేవుని దిక్కుగా భావిస్తారు కాబట్టి ప్రతి శనివారం రోజు పడమర దిశలో ఒక దీపం వెలిగించి శనిగ్రహ స్తోత్రాన్ని చదువుకోవాలి. మనసులో ఇంటికి సంబంధించిన ఊహను ధ్యానించాలి. ఇలా గనక చేస్తూ ఉన్నట్టయితే కొద్ది రోజుల్లోనే సొంతిల్లు కట్టుకోవాలి అన్న మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. సొంతింటి కల నెరవేర్చుకోవాలి అని అనుకునేవారు ప్రతి మంగళవారము ఒక తెల్లని ఆవుకి పప్పు బెల్లము తినిపించాలి. ఇలా చేయటం వల్ల జీవితంలో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. పడక గదిలో ఎట్టి పరిస్థితిలో కూడా టీవీ ఉంచుకోకూడదు. అద్దెంటి నుంచి సొంతింటికి మారిపోవాలి అని అనుకునేవారు ఇప్పుడు నివసిస్తున్న అద్దెంట్లో పడమర దిక్కులో రాగితో చేసిన ఏదైనా అలంకరణ వస్తువు పెట్టుకోవాలి. అలా గనక పెట్టుకున్నట్లయితే శనిదేవుని యొక్క అనుగ్రహం లభించి తొందరలోనే సొంతింటి కల నెరవేరుతుంది. పూజా గది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఇంట్లో పెట్టుకోకూడదు. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకున్నట్లయితే ఇంట్లోకి వచ్చే నెగటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుంది. ఇంట్లో ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ ఉండదో అప్పుడు ఇంట్లో కూడా అన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఒక గాజు బౌల్లో 5 గులాబీ పూలు వేసి నీరు పోసి తూర్పు దిశలో పెట్టాలి. ఇది ఇంటికి సంపదను, అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు బియ్యము, నీరు లాంటి ఆహార పదార్థాలను ఇవ్వాలి. ఇలా గనక చేసినట్లయితే సొంతింటి కల తొందరగా నెరవేరుతుంది. అలా కుదరని వారు కాకికి ప్రతిరోజు అన్నం తినడానికి ముందు ఒక ముద్ద పెట్టాలి. ఇలా చేయటం వల్ల మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. చాలామంది అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి వాస్తు అవసరం లేదు అనుకుంటారు. కానీ అది సరికాదు. అద్దెకున్న ఇంట్లో కూడా వాస్తు సరిగా ఉండేటట్లు చూసుకోవాలి. సొంత ఇల్లైనా సరే, అద్దెల్లైనా సరే ఖచ్చితంగా కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. వాస్తుశాస్త్రం ప్రకారము ఇంట్లో ఎప్పుడు అద్దాన్ని ఈశాన్య దిశలోనే ఉంచాలి. ఇలా ఉంచటం వల్ల కుటుంబానికి మంచి జరుగుతుంది. తలుపుకి ఎదురుగా ఎలాంటి పరిస్థితుల్లో అద్దం ఉంచకూడదు. అలా గనక ఉంచినట్లయితే ఇంట్లో కష్టాలు ప్రారంభమవుతాయి. వంటగదిలో ఎప్పుడు అద్దం పెట్టుకోకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో కసువు చిమ్మకూడదు. ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది కాబట్టి ఇంటిని చీపురుతో చిమ్మితే ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఎలక్ట్రిక్ స్తంభాలు కానీ పెద్ద పెద్ద చెట్లు కానీ ఉండకుండా చూసుకోవాలి. ప్రతి శుక్రవారము ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేయాలి. ఇంటి హాలులో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఎలాంటి గ్రహదోషాలు, అకాల మృత్యువులు తొలగిపోతాయి. పడక గదిలో రాధాకృష్ణుల ఫోటోను పెట్టుకున్నట్లయితే దంపతుల మధ్య ఎలాంటి కలహాలు రాకుండా అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుంది. పూజా గదిలో తప్పనిసరిగా తాబేలు విగ్రహాన్ని పెట్టుకున్నట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో ఇంట్లో సమస్యలన్నీ తీరిపోతాయి. ఇంట్లో ఎప్పుడైతే ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయో అప్పుడు తప్పనిసరిగా సొంతిల్లు కట్టుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. అద్దె ఇంట్లో ఉన్న, సొంత ఇంట్లో ఉన్న ఆగ్నేయ దిశలోనే వంటగది ఉండేటట్లు చూసుకోవాలి. వంటగదిలో ఎప్పుడూ కూడా పూజా గది ఉండకూడదు. ఇంటి ముందు గోరింటాకు చెట్టుని పెంచుకోకూడదు. ఉత్తర దిశలో మనీ ప్లాంట్ను పెంచుకున్నట్లయితే మీ సంపద బాగా పెరుగుతుంది. సొంత ఇల్లు కట్టుకోవాలి అని అనుకునేవారు ఇప్పుడు అద్దెకున్న ఇంట్లో శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి రోజు పూజ చేసుకుంటూ ఉండాలి. ఇలా గనక చేసినట్లయితే తొందరలోనే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి అంటే ఇంట్లో ఉన్న స్త్రీలు ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాబు చల్లి ముగ్గులు వేసుకోవాలి. గడపను శుభ్రం చేసి పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. ఎవరిల్లైతే ఇలా కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఇంట్లో ఉన్న మగవారు మంగళవారం రోజు, శుక్రవారం రోజు గడ్డం చేసుకోవటము, క్షవరం చేసుకోవటం చేయకూడదు. అలాగే గోర్లు కత్తిరించుకోకూడదు. ఇలా చేస్తే దరిద్రం అని చెప్తుంటారు. అద్దె ఇంట్లో పూజా స్థలము ఎప్పుడూ కూడా ఈశాన్యంలో ఉండేటట్లు చూసుకోవాలి. ఈశాన్యంలో నీటి కుండ ఉంచినట్లయితే ఇంట్లోకి డబ్బు వరదలా ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఇంట్లో డబ్బు ఎక్కువ ఉంటుందో సొంతింటి కల తప్పకుండా నెరవేరుతుంది. ఇల్లు తుడిచే చీపుర్లు, బాప్స్, చెప్పులు, షూస్ మొదలైన వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితిలో పెట్టుకోకూడదు. సొంతిల్లు ఏర్పాటు చేసుకోవాలి అని అనుకునేవారు ఒక వేప చెక్కతో చిన్న ఇంటిని చేసి పూజా గదిలో వేప చెక్కతో చేసిన ఇంటిని ఉంచాలి. ఇలా చేయటం వల్ల సొంతింటి కల నెరవేరుతుంది. వాస్తు దోషాలు లేకుండా ఉండాలంటే బాత్రూంలో ఉన్న బకెట్ ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదు. బాత్రూంలో ఉన్న బకెట్లో ఎప్పుడూ నీరు నింపి ఉంచాలి. లేదంటే బకెట్ను బోర్లా పెట్టి ఉంచాలి. అలాగే బాత్రూంలో ఉండే బకెట్ ఎప్పుడూ నలుపు రంగులో ఉండకూడదు. ప్రతి శుక్రవారము లక్ష్మీదేవికి కొబ్బరికాయతో కనుక పూజ చేసినట్లయితే ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సొంతింటి కళ నెరవేరాలి అని అనుకునేవారు మంగళవారం రోజు కొద్దిగా బెల్లం తీసుకొని ఇంటి ముందు మట్టిలో పాతి పెట్టాలి. ఇంటి ముందు మట్టి కనుక లేనట్లయితే కుండీలో మట్టిని తీసి దాని కింద ఇంటి ముందు మట్టి లేని వారు కుండీలో అయినా కూడా బెల్లం మొక్కను పెట్టవచ్చు. ఇలా గనక చేసినట్లయితే భూమాత అనుగ్రహంతో త్వరలోనే మీ ఇంటి కళ నెరవేరుతుంది. అలాగే సొంతింటి కళ నెరవేరాలి అని అనుకునేవారు వెంకటేశ్వర స్వామికి శనివారము పిండి దీపారాధన చేయాలి. ఇలా 5 శనివారాలు కానీ 9 శనివారాలు కానీ వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేసి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే తప్పకుండా మీ సొంతింటి కళ నెరవేరుతుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పరిహారాలు కనుక చేసినట్లయితే తొందరలోనే మీరు సొంత ఇల్లు కట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.